సినిమా చాలా కలర్ఫుల్గా ఉందండి. అంటే చక్కగా ఒక చిన్న సినిమాకి ఒక చిన్న సినిమాని ఆడియన్స్‌లోకి తీసుకెళ్ళాలంటే ఎంత చక్కగా తీసుకెళ్ళాలి, దానికి ఎంత ఖర్చు కావాలి, ఏంటి అనేది క్లియర్‌గా చూసుకొని జాగ్రత్తగా దానికి ఎంత కావాల్సినా సరే పెట్టి తీసిన సినిమాలా కనిపిస్తుందండి క్లియర్‌గా. అలాగే హీరో, హీరోయిన్స్ చాలా బాగా చేశారు. క్లియర్‌గా వాళ్ళ పెర్ఫార్మెన్స్ లెవెల్స్ ఏంటో తెలుస్తున్నాయి. అలాగే డైరెక్టర్ ఎంత బాగా తీశాడో తెలుస్తుంది. ఈ వేదికకి ఈరోజు హీరో జేబీ, మ్యూజిక్ డైరెక్టర్ జేబీ. ఫస్ట్ సాంగ్ వినగానే చాలా బాగుందనిపించిందండి. రెండోది వినగానే అరే ఇది కూడా బాగుందనిపించింది. 3, 4, 5 వినగానే చాలా బాగున్నాయి అనిపించినాయి. డెఫినెట్లీ ఆడియో సక్సెస్. అలాగే రుద్రపాటి రమణారావు గారు, ఇది ఆయనకి రెండవ సినిమా అండి. మొదటి సినిమా చేశారు, రెండవ సినిమా ఇది. అంటే ఎక్కడో వ్యాపారం, నేను నెల్లూరులో చక్కగా వ్యాపారం చేసుకుంటూ సినిమా మీద ఉన్న ప్యాషన్తో ఈరోజు ఇక్కడికి వచ్చి ఆయన ఈ రెండవ సినిమా తీసి ఇప్పుడు మూడవ సినిమాగా, అంటే ఎవరు ఊహించిన విధంగా నందమూరి బాలకృష్ణ గారితో మూడవ సినిమా చేస్తున్నారండి. అంటే అక్కడే సక్సెస్ అయిపోయారు ఆయన. మూడవ సినిమాకే ఆయన సక్సెస్ అయ్యారండి. సో తప్పకుండా ఈ సినిమా అంటే కనిపిస్తుందండి, దానిలోనే ఒక మంచి హెల్దీ పాజిటివ్ ఇది కనిపిస్తుందండి. కాబట్టి తప్పకుండా ఒక మంచి సినిమా అవుతుందని ఆశిద్దామండి. ఇక్కడ ప్రధానమైన ఆకర్షణ ఈరోజు నందమూరి బాలకృష్ణ గారు. అది చిన్న సినిమా, ఆయన గురించి ఒకే చిన్న విషయం అండి. ఏంటంటే ఎంత పెద్ద మనిషి, ఎంత పెద్ద మనసు అంటే అది చిన్న సినిమానా ఏదైనా కానీ నా ప్రొడ్యూసర్ బాగుండాలి అని చెప్పి ఆయన ఈరోజు దీనికి వచ్చి ఈ ఫంక్షన్ అటెండ్ అవ్వడం జరిగిందండి. సో తప్పకుండా ఈ సినిమా మంచి సక్సెస్ అయ్యి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ. మీ బోయపాటి. సృష్టికి ప్రతి సృష్టికర్త అయిన విశ్వామిత్రుడే తపస్సు నుంచి ప్రపంచానుభూతికి వచ్చాడని, అలాగే శ్రీకృష్ణుని వేణుగానానికి గోవులు మేపు మాని మోకరిల్లాయని అని అలాగే నేటి కూడా ఈ నాదస్వర సంగీతానికి